మీ పేరేం పేరు, మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు? విఘ్నేష్, ఆదిత్య డిగ్రీ కాలేజ్. చైతన్య కాలేజ్, వినాయక్ కుమార్. పూజిత ఆదిత్య కాలేజ్. వసంత ఆదిత్య కాలేజ్. హరిణి ఆదిత్య కాలేజ్. రతన్ ఆదిత్య కాలేజ్. యశ్వంత్ ఆదిత్య కాలేజ్. యూత్ కు రోల్ మోడల్ గా ప్రజెంట్ ఎవరిని చూస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ని చూస్తున్నాం. కారణం ఏంటంటారు? చెగువీరలా అనిపిస్తాడు, అందుకే చూస్తున్నాం. అంటే అతను వస్తే ఇంకా యువతకి చాలా ఇంకా బాగా ఆపర్చునిటీస్ వస్తాయి కదా, అందుకని. న్యూ డెవలప్మెంట్ కోసం అతన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాం. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా. పార్టీలో ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేము చూస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కంటే పవన్ కళ్యాణ్ అదే అంటే అభివృద్ధి వస్తుందేమో అనేసి అనిపిస్తుంది. యువత ఉద్యోగాల కోసం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మంచి ఐటీ కంపెనీస్ తేవాలి. వైజాగ్లో ఒకటి కూడా లేదు ఐటీ కంపెనీ. నెక్స్ట్ సీఎంగా పవన్ కళ్యాణ్ వస్తే కంపల్సరీగా ఐటీ కంపెనీలు తీసుకొస్తాడని కోరుకుంటున్నాం. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలి. ఏంటి సీట్స్ కానీ ఏదైనా కొత్తగా డెవలప్ చేసి దాన్ని అందరికీ ఇంట్రెస్ట్ కలిగించేలాగా వాళ్ళని యొక్క కొత్త చేంజ్ తీసుకొని రావాలి. కంపెనీస్ తెస్తూ శాలరీస్ కూడా హైదరాబాద్, బెంగళూరు అక్కడ ఎలా ప్రొవైడ్ చేస్తారో అలా ప్రొవైడ్ చేయాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్న మాట, వాడుతున్న భాష అనేది సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నదా? ఏమైనా మార్పు కావాలనుకుంటున్నారా? అంటే కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నారు కానీ కొన్నిసార్లు కొంచెం డట్టిగా వర్డ్స్ వాడుతున్నారు, అవి బాగు. ఎడ్యుకేషన్ పరంగా, కమిటీ పరంగా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా బాగా మాట్లాడాలి అండ్ మోటివేట్ చేస్తూ మాట్లాడాలి. ఇచ్చిన మాట మాత్రమే కాదు, అది తీర్చాలి కూడా. ఓన్లీ మాట ఇచ్చేస్తూ ఉన్నారు అంతే, చెయ్యట్లేదు. దాని గురించి తిని చెప్పినట్టే సార్. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు తను పోటీ చేసిన 2 సీట్ల నుంచి కూడా ఓడిపోవడం జరిగింది. ఈసారి ఆయన గెలిచి ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? రావచ్చు. ఏ విధంగా ఆశపడుతుంది? అంటే కొత్తదనాన్ని కోరుకుంటున్నాం కదా, అభివృద్ధి కోసం. అందుకు ఇప్పుడు గెలుస్తారు అంటున్నారు, మరి అప్పుడు ఎందుకు ఓడిపోయారు? అంటే అప్పటికే ఇంకా యూత్ కొంచెం నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారని భావిస్తున్నాను. ఇప్పుడు మాక్సిమం పవన్ కళ్యాణ్ అంటే యూత్ లోనే క్రేజ్ ఉంది కదా. సో ముందు ఎన్నికల్లో యువతకి అందరికి మాక్సిమం ఓటర్ కార్డులు లేవు. ఇప్పుడు క్రేజ్ ఉన్న యువత అందరికి ఓటర్ కార్డులు ఈజీగా వస్తున్నాయి. సో దానివల్ల గెలవచ్చు. అంటే ఇప్పటివరకు చేసిన వాళ్ళ ఎవరు సరిగ్గా చేసినట్టు కనిపించలేదు. ఒక్కొక్కరికి ఆపర్చునిటీ ఇచ్చారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయేమో అని, డెవలప్మెంట్ అవుతుందని చూస్తున్నారు. ఇప్పటివరకు డెవలప్మెంట్ జరిగిందైతే ఏమీ లేవు. అంతా వాలంటీర్స్ వాటికే వెళ్తున్నాయి, కానీ ఇంకా డెవలప్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. పదవి వస్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పట్లో అంటే పవన్ కళ్యాణ్ గురించి అంతగా తెలియదు ఎక్కువ మందికి. పాలిటిక్స్లో అలాగుంటారు ఏటో, కానీ ఇప్పుడు కొంచెం అందరికీ ఐడియా ఉంది. మెయిన్ యూత్ కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. సో వస్తుందని కోరుకుంటున్నాం. ఈ ఉచిత పథకాల వల్ల యువత నిర్వీర్యం అయిపోవడం లేదు, సోమరిపోతులు తయారవుతున్నారంటారా? ఈ పథకాలు మంచివే అంటారా? అంటే ఒక విధంగా చూస్తే మంచివే. ఏ విధంగా చూస్తే? అంటే కొంతమంది లేజీగా ఫీల్ అవుతున్నారు, కానీ బాగానే అవుతుంది. అంటే కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి, కొంత పూర్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. సో మరీ అంతలా ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి, కానీ వాళ్ళకి వృధా చేసుకోవడం అయిపోతుంది. సో మధ్యతరగతి ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. నాకైతే ఇది టోటల్ గా అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఉచిత పథకాలు అన్ఫేర్. ఎందుకంటే ఉచితంగా వస్తే అది జస్ట్ ఫ్రీ, ఇంకా ఎవరైనా పని చేయకపోయినా వస్తుందన్న సోమర్తనంతోనే ఉంటారు. అది వేస్ట్ నాకు తెలిసి. సో అవి వేస్ట్. ఇంకా ఏమైనా అంటే వాళ్ళు వర్క్ చేయాలి అన్న మోటివేషన్ ఉండాలి, కానీ సరే వర్క్ చేయకుండా మనీ వచ్చేయాలి అనేది ఉండకూడదు. ఉచిత పథకాలు ఇస్తేనే మంచిది, ఎందుకంటే అవి ఇంటికి వచ్చే ఇన్కమ్ బట్టి అది చూసుకొని వస్తున్నారు కాబట్టి అవి వస్తేనే మంచిది. ఇంకా కంపెనీస్ తీసుకొని వచ్చి ఇంకా ఉద్యోగాలు తీసుకొని వస్తే ఇంకా సోమరిపోతే ఇంకా ఉచిత పథకాలు అవసరం ఉండవు కదా పెద్దగా. సో వాళ్ళకి అవకాశాలు వచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో ఉంటే ఇంకా వాళ్ళు సెటిల్ వాళ్ళు అవుతారు కదా, ఇంకా ఉచిత పథకాలు అవసరం. యువత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఒకవేళ ఈ ప్రభుత్వం కాదు వచ్చే ప్రభుత్వం అయినా సరే ఇవి చేస్తే బాగుంటుందని ఏం కోరుకుంటున్నారు? అంటే కొన్ని ఐటీ కంపెనీస్ ఇంకా పెంచాలి అని అనుకుంటున్నాను. ఐటీ కంపెనీస్ ఇంకా రావాలి, జాబులు ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ అవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇంకా అభివృద్ధి రావాలి, రోడ్లు సిటీలు ఇంకా అభివృద్ధి అవ్వాలి. సో ఇంకా ప్రతి ఒక్కరిని ఒకలాగే చూడాలి.
కాస్ట్ కోసం చూడాలి, ఎందుకంటే కాస్ట్ బియాస్ చాలా ఎక్కువ ఉంది. తక్కువ కాస్ట్ వాళ్ళకి ఏమీ లేదని వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉన్నారు. హై ఓసీ వాళ్ళందరికీ తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి మాత్రం ఉందని ఎవరు చెప్పగలుగుతారు? ప్లస్ అలాగే కొంతమందిని అదే హోమ్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఇంకా అండర్ గవర్నమెంట్ రాలేదన్నమాట. వాళ్ళకి శాలరీస్ కూడా పెంచట్లేదు ఎప్పటి నుంచో. ఇంత ముందుగా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మాట ఇచ్చింది పెంచుతాము ఇలా అని, కానీ అదైతే ఇప్పటివరకు చేయలేదు. అండ్ వాళ్ళు కష్టపడినట్టు వాళ్ళకి ఎవరికి మనీ రావట్లేదు. వాలంటీర్స్ వీళ్ళకి వస్తుంది, బట్ వాళ్ళు అన్ఫేర్గా వర్క్ చేస్తున్నారు, కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. ఇవన్నీ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ మనీ వస్తుందని వాళ్ళకి తెలుసు, పని చేయకపోయినా ఇంకేంటి వాళ్ళకి వస్తుంది కదా. సో ఇదంతా మళ్ళీ రిపీట్ అవ్వకూడదని అండ్ హోమ్ గార్డ్స్ కోసం వాళ్ళ కోసం అయితే కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని వచ్చే గవర్నమెంట్. నార్మల్గా స్టూడెంట్స్కి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ ప్లేసెస్లోనే ఉన్నట్టు హోమ్ ప్లేసెస్లో ఎక్కువ దొరకాలన్నట్టు మెయిన్ రికమెండేషన్ జాబ్స్ తగ్గించడం అలా. యువత ఉద్యోగాల కోసం ప్రైవేట్ కంపెనీల వెంట వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్స్ కోసమే ట్రై చేయాల్సి ఉంటుందా? అంటే రెండూ ఉండాలి కదా, ప్రైవేట్ కంపెనీలు కావాలి, గవర్నమెంట్ కూడా కావాలి. మరి ఈ మధ్య చూసుకుంటే ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచంలో జరిగినటువంటి విపత్తుల వల్ల చాలా ప్రైవేట్ కంపెనీలు, గూగుల్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ చాలా వాటిలో కొన్ని వేల ఉద్యోగాలు పోయాయి కదా. అంటే ఈ కరోనా వల్లే పోయాయి, ఎవరికి కరెక్ట్ జాబ్లు ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు, అందుకే పోతుంది. అంటే బేస్డ్ అంటే ఎవరి డిమాండ్ చాలా కదా, ఇప్పుడు ఎవరు అనుకున్న దాంట్లో వాడు వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ అయితే ఆ పరంగా అవకాశాలు ఎక్కువ ఉండాలి, ఈ పరంగా అవకాశాలు ఎక్కువ ఉన్నట్టే చూడాలి. సో క్యాస్ట్ డిఫరెన్స్ తీస్తే గవర్నమెంట్లో క్యాస్ట్ డిఫరెన్స్ తీస్తారంటే ఇంకా అంతలక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్లో క్యాస్ట్ అంటే ఒక క్వాలిఫికేషన్ అంటే ఉంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంది, ఎవరి డిమాండ్ చాలా ఉంది. నాకు తెలిసిన గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు చాలా హైలీ క్వాలిఫైడ్, కరెక్ట్ క్వాలిఫైడ్ తీసుకొని, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్తుంది కదా అక్కడ నుంచి, సో వాళ్ళు క్వాలిఫై అయ్యి వెళ్ళాలి అనే ఒక రూల్ ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్స్ ఏమో అలా ఉన్నాయి, ప్లస్ ప్రైవేట్ జాబ్స్ కూడా కావాలి. ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ రాదు. సో వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ అయితే బెస్ట్, అంటే పర్లేదు వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ అయ్యి ఉండి వాళ్ళు చేసుకోగలిగితే చాలు. అది మెయిన్లీ యూత్ ఇష్టం బట్టి ఉంటుంది. వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళ ఇష్టం, ఏదో చూస్ చేసుకొని చదువుతారు కాబట్టి. సపోజ్ వారు గవర్నమెంట్కి చూస్ చేసుకున్నా ఓకే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ రాకపోవడం, లేట్గా రావడం అది జరుగుతుంది. సో దానివల్ల కొన్ని మంది యూత్కి గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ అది పోతుంది. సో అది మెయిన్లీ యూత్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనకు వస్తున్న జాబులకి ఎక్కడైనా లింకప్ ఉన్నదంటారా? విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు రావాలా? లింకప్ ఉంది, ఇంకా స్టడీస్ కదా, ఇంకా అంత గ్రిప్ ఉండదు మాకు, కానీ లింకప్ బాగానే ఉంది. ఇంకా అంటే ఇప్పుడు తీసుకున్న జాబ్స్లో అయితే స్టేబుల్గా ఉండేటట్టు అలాంటివి చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే జాబ్ తీసుకోవడం అయితే జాబ్ వస్తుంది, అందరికీ జాబ్ వస్తుంది, కానీ జాబ్ పర్మనెంట్గా ఉంటుందో లేదో చెప్పలేకపోతున్నారు. సో అలా పర్మనెంట్ అయ్యేలాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. అలా దానికి రిలేటెడ్ కంపెనీస్ కూడా వాళ్ళకి వచ్చేలా చూడాలన్నమాట. నాలెడ్జ్తో పాటు స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టమ్. యాక్చువల్లీ ఇప్పుడు కాలేజెస్లో అసలు ఓన్లీ నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తే కొంచెం మంచిగా గ్రోత్ అవుతారు యూత్. మీరు ఆల్రెడీ ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు కదా, మీ జూనియర్స్కి మీ యంగ్స్టర్స్కి ఇచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ ఏమైనా ఉందా ఎడ్యుకేషన్ పరంగా? ఎడ్యుకేషన్ పరంగా కాలేజ్ బంకులు కొట్టకుండా వెళ్తే చాలు. వాళ్ళకైతే చిల్ అవ్వండి, ప్లస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పుడు మనకి దొరకదు. ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ వస్తుందో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి కాలేజ్ లైఫ్, అండ్ జాబ్లో సెటిల్ అయ్యే విధంగా మీరు అచీవ్ చేయాలి మీ డిగ్రీ, అంతే. నేనైతే మెయిన్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా స్పోర్ట్స్, అవి దాని వైపు ఎక్కువ చూపించమంటాను. కొంచెం అలా ఎడ్యుకేషన్ ఉండాలి, స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో గ్రోత్ ఎక్కువ అయ్యి ఏదైనా ప్లేయర్స్ అలా అవ్వడం అలా. యువత మత్తు పదార్థాలకి లేకపోతే అదర్ యావిగేషన్లు పడుతున్నారు కదా, దీనికి ఏ విధంగా దాని నుంచి దూరం అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? డైవర్ట్ అయితే చాలు, అంటే కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద ఉంటే వాటి నుంచి వేరేగా ఈజీగా డైవర్ట్ అవుతారు కదా. డైవర్ట్ అవ్వడం అంటే అవి మెయిన్గా స్టాప్ చేసే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, స్టాప్ అవుతున్నాయి, అవన్నీ చూసుకోవాలి. మెయిన్గా ఎవరైతే సెక్యూరిటీ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో అవి స్టాప్ చేయాలి. అండ్ యువతకి ఇప్పుడు అందరూ ఈజీగా దేనికైనా ఎడిక్ట్ అవ్వడం అలా అవుతున్నారు కదా, దాని నుంచి వాళ్ళకి ఒక మెజర్స్ ఇవ్వాలన్నమాట, ఒక స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే
మేబీ ఫారిన్ కంట్రీస్ అవన్నీ చాలా మనకన్నా చాలా డెవలప్డ్గా ఎందుకు ఉన్నాయి, అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అని. ఇక్కడ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాయి, వాళ్ళు భయపడతారు దేనికైనా చెయ్యాలి అన్న. అవి మెయిన్లీ కొన్ని మంది స్ట్రెస్ కోసం అలా తీసుకుంటారు, కొంతమంది హ్యాపీనెస్ కోసం అలా తీసుకుంటారు. బట్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ హెల్తే కాబట్టి అది మెయిన్లీ యూత్కి కొంచెం అందకుండా ఉంటే తర్వాత వాళ్ళు గ్రో అయ్యాక అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే వాళ్ళకి అంతగా అప్పుడు ఉండదు, యూత్లోనే ఏదైనా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.